జలదంకి మండలంలోని బ్రాహ్మణ క్రాక గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవ మహోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన రైతన్నలతో మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అనగానే గుర్తొచ్చే పేరు తెలుగుదేశం ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రైతు రాబడి పెరిగే దిశగా, రైతు కష్టాలు తగ్గించే దిశగా, రైతు గౌరవం కాపాడే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క అడుగు వేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం రైతన్నకు అండదండలుగా నిలిచి ఆయనకు రావాల్సిన ప్రతి హక్కు, ప్రతి లబ్ధి సమయానికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, రైతు బిడ్డల భవిష్యత్తు బలపడేలా కృషి జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా రైతన్నలు ఆర్థికంగా బలపడే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు. మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు, ఉదయగిరి శాసనసభ్యులు, అందరి అధికారులకి, నాయకులకి, ముందున్నటువంటి గ్రామ నాయకులకి, రైతులకి, విలేకరులకి అందరికి కూడా ఆ విషయం మన రైతులందరూ కూడా కొన్ని తెలిసిన విషయాలు. ఎందువల్లంటే ఫిషర్మాన్ సొసైటీ అందరికీ, అలాగే కూటమి నాయకులకి, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, రైతులకు, ముఖ్యంగా రైతులకు, ప్రతి ఒక్క అభివృద్ధి ప్రదాత కాకల సురేష్ గారికి, స్టేజీ మీద అందరి నాయకులకి, స్టేజీ ముందు అందరి నాయకులకి పేరు పేరు నమస్కారాలు. వచ్చినందుకు ఈ రైతుల ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా ఇంకా ముందుగా మనకి సెకండ్ క్రాప్ రైతాంగానికి కానీ ఓపెన్ చేసుకుంటే ఆయన అడుగుదల నడవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అధికారులకు, పత్రికా విలేకరులకు, పార్టీ మా ఉదయగిరి నియోజకవర్గ కాకర్ల సురేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ అంత సమావేశమైందని కూడా కారణం మన రైతు ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఏడీ గారు చెప్పినట్టుగా రెండు వచ్చున్నాయంటే 2 ధాన్యం కొనుగోలు సెంటర్లు జలదంకి మండలంలో. ఇంకా కూడా ఎక్కువ కావాలనుకుంటా కదా, ఇక్కడ కావాలా. కానీ రబీ సీజన్ వచ్చేసరికి మటుకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పొరపాటు జరగకుండా చూడాలి. సరైన టైంలో రైతుకి మనం ఇవ్వాల్సింది సరైన టైంలో సరైన విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి. ఇది టైంకి సంబంధించిన పంటలు కాబట్టి ఒకటే పంట బాగా పండితే ఒక పంట పండుతుంది. మాకు ఉదయగిరి నియోజకవర్గం
కాలంలో మీకు అందరికీ తెలిసిందే, ఈ జలదంగి, కలిగిరి, కొండాపురం కొంతవరకే మనం ప్యాడీ చేసుకునే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి తగిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఏడీ గారు చెప్పినట్టుగా ఆ యూరియా యూసేజ్ కూడా ఎకరానికి 3 బస్తాలే, అంటే ఒక్కొక్క బస్తా 45 కేజీలు అంటున్నారు. 3 బస్తాలే మనం ఒక ఎకరాకి వాడమని గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ దాని గురించి ఎంతో స్టడీస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. కాబట్టి అది మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 4.5 బస్తా మనం వాడడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా యూసేజ్ తగ్గించుకోండి. అలాగే ప్యాడీ అని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉంటారు. మొన్న అసెంబ్లీ సెషన్స్ లో కూడా చెప్పడం జరిగింది. మనకు ఆదాయం తెచ్చే పంటలు ఇంకా చాలా ఉన్నాయి. హార్టికల్చర్కి పోవచ్చు, ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి. మారే కాలానికి అనుగుణంగా మనకున్న మార్కెట్కి అనుగుణంగా మన పంటలు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్యాడీ చేసుకుంటానే ఎక్కడ కూడా మనది డ్రై ల్యాండ్ ఉన్నా కూడా డ్రై ల్యాండ్ మనం వెట్ ల్యాండ్ కింద ఎలా మార్చుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. కష్టపడతా పోతే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మన మొదటి గారు అన్నట్టుగా సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఆయన మనకు కావలి కెనాల్ ఒకటి, నార్త్ ఫీడర్ ఒకటి, ఈ రెండు కాలువల నుంచే మనకు సమస్యలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. మీరు చూసారు, నార్త్ ఫీడర్ ఉత్తర కాలువ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. నేను చూసిన దాన్ని బట్టి, నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఉత్తర కాలువకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకెందుకు లేదు అని నా ప్రశ్న. ఉదయగిరి నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకెందుకు లేదు? మనకు సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ తాగేదానికి ఒక్క నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు. ఇంతకుముందు పాలకులంతా ఏం చేశారనేది నాకు అర్థం కావటం లేదు. కనీసం మన సాగునీరు అవసరాలకి పక్కన పెడితే కాసేపు కనీసం తాగేదానికైనా మనకు ఒక రిజర్వాయర్ బిల్ చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఒక చెరువు కూడా సరిగా నింపుకోకుండా నీళ్ళని మొత్తం చివరికి వెళ్ళే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి. నా కృషి నేను చేస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్ కాకుటూరు కెనాల్ ఉంది. కాకుటూరు కెనాల్ కంప్లీట్ చేయకుండా వదిలిపారేశారు. 18,000 ఎకరాలు ఆగిపెట్టు ఉంది. అక్కడ 18,000 ఎకరాలు ఆగిపెట్టు లేకుండా పోయింది. గత ఉత్తర కెనాల్ వేసి దాదాపు 7 తరబడి అవుతా ఉంది. ఈ రోజు కూడా దానికి మనం నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి. మన మొదటి గారు నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటినీ బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది. దానికి మన మధురెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. అన్ని చెరువులు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో ఉన్న చెరువులు ఆయన బాధ్యత తీసుకోబోతున్నారు. వాటిని మనకు అనుగుణంగా బ్యూటిఫికేషన్ అవ్వచ్చు, దానికి నీళ్లు బయటికి పోకుండా దానిలో ఉన్న గ్రావెల్ పొలగొట్టకుండా ఎవరు దానికి ఒక పద్ధతి మెయింటైన్ చేసే విధంగా ఆ చెరువులు మేనేజ్ చేయమని చెప్పి మొదటి గారికి చెప్పడం జరిగింది నేను. అలాగే మనకి ఇప్పుడు అప్పలనాయుడు ఉన్నాడు ఇక్కడ సొసైటీ చైర్మన్లు కూడా ఇంతకుముందు సీనియర్స్ ఉన్నాడు కూడా సలహాలు తీసుకోండి. అప్పలనాయుడు గారు మీరు సలహాలు తీసుకోండి. పెద్దవాళ్ళు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. మిగతా మండలాల్లో కూడా దాదాపు మనకు 12 సొసైటీలు ఉన్నాయి. ఇక్కడ మీరందరూ కూడా 12 మంది సొసైటీ చైర్మన్లు కూడా అప్పుడప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని ఉండాలి, కలుస్తుండాలి. ఎవరి పాటి వాళ్ళు పనిచేసుకుంటా పోతే కుదరదు. అప్పుడప్పుడు కలవాలి, కలిసి మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసి, ఇక్కడ రైతులు ఇబ్బంది అయింది, అక్కడ రైతులు ఇబ్బంది అయింది, మీరు కూడా వాళ్ళకి కొంత ఎడ్యుకేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరి పాటి వాళ్ళు పనిచేసుకుంటే వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న పదవికి సార్థకత చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దానికి తగ్గ సహాయం ఏదైనా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మనం ప్రొయాక్టివ్గా ఉండాలి. ఏడీ గారు చెప్పినట్టుగా మీరు నా దృష్టికి తీసుకొస్తే అన్ని నా దృష్టికి రాకపోవచ్చు. నా దృష్టికి తీసుకుని వెంటనే నేను రెస్పాండ్ అవుతా ఉన్నాను. మనకి డిస్ట్రిక్ట్ అధికారులు కావచ్చు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన యువనేత లోకేష్ బాబు గారు కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపెడతా ఉన్నారు. దీనికి చేయాల్సింది చాలా ఉందని చెప్పి ప్రతిసారి కూడా వారి మాటల్లో నాకు అది కనిపిస్తూ ఉంది. మనకు అడిగిందంతా చాలా వరకు చేస్తా ఉన్నారు. ఇంకా మనం పోరాడి మొత్తం తెచ్చుకుందాం, ఎక్కడ పైసా పోకుండా.